ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాము. మరి ప్రతి వారం మీరు వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు వీక్షిస్తున్న ఈ యొక్క చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు, అలాగే ఎంతోమంది తల్లులకు, అలాగే సండే స్కూల్ టీచర్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ దినం మనము వైట్ కలర్, మనం వర్డ్లెస్ బుక్లోని 4వ రంగు తెలుపు రంగు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ తెలుపు దేనికి గుర్తు అంటే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు మరణించారు, కానీ వారు తిరిగి లేచినారనే ఆధారాలైతే ఏమీ లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేటికి కూడా ఆయన సజీవుడు. ఆయన మన హృదయంలో సజీవంగా ఆయన మనతో అనుదినం సహవాసం చేస్తున్నారు. కాబట్టి ఈ సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే మనం ఎంతో ధన్యులం. కాబట్టి ఈ పరిశుద్ధత, ఈ విజయవంతమైన జీవితం యేసుక్రీస్తు ప్రభువులో మనం ఎలా పొందగలమో ఈరోజు ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మరి ఈ దినం మనము 5 కలర్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఇందులో వైట్ కలర్ గురించి ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. మరి చిన్న ప్రార్థన చేసి వాక్యం చదువుకొని మనము ఈ యొక్క లెసన్ నేర్చుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదముల కొందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన చిన్న బిడ్డల్ని ప్రేమించి నాయన ప్రభువా, మీరు ఇచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. మరి బోధిస్తుండగా మీ ఉపకారాత్మనిచ్చి మా అందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి, ఆమేన్. బైబిల్ వాక్యంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం మనకు కంటత వాక్యము. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. 1 Corinthians chapter 15 verse 57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వచనంలో మనకి ఒక గిఫ్ట్ దేవుడు ఇస్తా అంటున్నాడు. ఆ గిఫ్ట్ ఏంటిది అంటే జయము, అంటే విక్టరీ ఇస్తా అంటున్నాడు దేవుడు. విక్టరీ అనేది ఎప్పుడు మనకు అవసరం పిల్లలు చెప్పండి. విక్టరీ అనేది ఎప్పుడు కావాలి? విజయం అనేది మనకి ఎప్పుడు అవసరం? ఎప్పుడు మనం చాలాసార్లు చూస్తాం కదా, యుద్ధాలు, ఒక రాజుకి ఇంకో రాజుకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ రాజులు ఇద్దరి మధ్య ఎవరో ఒకరికి విక్టరీ వస్తుంది. ఇంకొకరు ఏమైపోతారు అంటే డిఫీట్ అయిపోతారు, అంటే వాళ్ళు ఓడిపోతారు, ఒకరు విజయం సాధిస్తారు. అయితే మనం దేని మీద విజయం సాధిస్తామని దేవుడు మనకు విక్టరీ అనే గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు. విజయము అనే ఈ యొక్క గిఫ్ట్ని దేవుడు మనకి ఇస్తానని మాట్లాడుతున్నాడు అని అంటే, మనము గతంలో మన బిఫోర్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? ముందు పాఠంలో మనము ఎరుపు రంగు గురించి నేర్చుకున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం మన కోసం చిందించాడు అనే ఆ ఎరుపు రంగు లెసన్ మనం నేర్చుకున్నప్పుడు, అందులో మనం యేసయ్య సిలువలో మరణించి ఆయన రక్తం అంతా మన కోసం కార్చి ఆయన మరణించి ఆయన భూస్థాపన చేయబడినాడు. ఒక మనిషిగా పుట్టి ఒక మనిషిలాగా ఆయనకు కూడా మరణం అనేది తప్పలేదు. అయితే ఇప్పుడు యేసయ్య అలాగే సమాధిలో ఉండిపోతే మనకి నిరీక్షణ ఏముంటుంది? మనకి ఏం సంతోషం ఉంటుంది? ఉండదు కదా. యేసయ్య అలా సమాధిలో లేడు. ఆయన శరీరం కోసం అరిమత్తయి యోసేపు అనే ఒక వ్యక్తి పిలాతుని అడిగి, పైలట్ ఆయన ఉంటాడు కదా, యేసయ్యని సిలువ వేయించిన వ్యక్తి, అతన్ని అడిగి ఈయన యొక్క శరీరం నాకు కావాలి అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ శరీరాన్ని అరిమత్తయి యోసేపు అనే వ్యక్తికి ఇచ్చినప్పుడు అతను సుగంధ ద్రవ్యాలు రాసి ఆయన కొరకు తవ్వించుకున్న ఆ సమాధిలో యేసుప్రభు వారి యొక్క దేహాన్ని చక్కగా యూదులు వైట్ లినెన్ క్లాత్ తోటి ఒక డెడ్ బాడీని పూర్తి
పూర్తిగా ప్యాక్ చేసేస్తారు. కాబట్టి అలా చేసి పెట్టి ఉంచుతాడు. అయితే ఎప్పుడైతే యేసయ్య మరి 3 దినాలు ఆ యొక్క సమాధిలో ఉండి 3వ దినాన ఆయన తిరిగి లేచినప్పుడు మరి ఆ యొక్క లినన్ క్లాత్స్ అన్నీ అక్కడ చుట్టబడి మంచిగా జాగ్రత్తగా ఆ సమాధిలో పెట్టబడి అంత నీట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ ఉంటాయి. అక్కడ మరి దేవదూతలు కూర్చొని ఉంటారు. ఆ దేవదూతలు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మరి పేతురు యోహాన్లు వచ్చి మరి యేసు ప్రభువు మరి తిరిగి లేచాడని చెప్పి ఒక స్త్రీల ద్వారా తెలుసుకొని మరి మగ్దలేని మరియా అనే స్త్రీ మొదటగా అక్కడికి వచ్చి యేసు ప్రభువు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయాలి అని ఎంతో ఆశతో తను వస్తుంది. అయితే అక్కడ ఆయన లేరు. అంటే మరి ఇప్పుడు సమాధి చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఒక బాక్స్లో పెట్టి టోటల్గా క్లోజ్ చేసేస్తారు. కానీ మరి అప్పట్లో అలా కాదు. యూదులకి మరి ఒక డోర్ లాంటి స్టోన్ లాంటి డోర్ ఉండేది. అలాంటి మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు పిక్చర్ చూపిస్తాను. ఇదిగో చూడండి, మరి ఇలాగా స్టోన్ లాంటి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ బాడీ యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఈ యొక్క స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు రాస్తే ఇంకా ఎక్కువ కాలం ఆ బాడీ పాడవకుండా ఆ మనిషి అలాగ నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. మరి చనిపోయిన ఆ యొక్క సమయంలో వాళ్ళు ఎక్కువగా దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సమాధి చేసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంది కదా పిల్లలు. సరే, అయితే ఇలాంటి పద్ధతులు సమాధి చేసినప్పటికీ ఎంతో బరువైన రాయి పెట్టి మరి రోమా సైనికులు కూడా మరి యేసుప్రభు మళ్ళీ తిరిగి లేస్తాడు అని చెప్పి తెలుసుకొని మరి వాళ్ళ యొక్క శిష్యులు వచ్చి ఆ దేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ అబద్ధాలు చెప్పి ఈయన లేసాడని అంటారని చెప్పి రోమన్ సోల్జర్స్ని కూడా కాపలా పెట్టారు. అయినప్పటికీ మరి మహిమ శరీరాలకు ఎటువంటి తలుపు కూడా అడ్డం ఉండదు. మహిమ శరీరాలకి వాళ్ళు ఎలాగైనా ప్రవేశించగలుగుతారు. కాబట్టి యేసుప్రభు వారు మరి ఆ స్టోన్ కూడా అతన్ని ఆపలేకపోయింది. తను రిజరెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మరి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మరి తిరిగి లేచారు. ఆ యొక్క తోటలో ఆయన తిరుగుతున్నప్పుడు ఈ యొక్క మరి మగ్దలేని మరియా యేసు ప్రభు కోసం చాలా ఇష్టంగా మరి ఆయన ఉంటే మాకు అన్నీ ఉన్నాయి, అసలు ఇంకా దేనికి లోటు లేదు, రోగం వస్తే స్వస్థపరుస్తాడు, ఆకలితే 5 రొట్టెలు 2 చేపల్ని మరి 5,000 మందికైనా పెట్టగలిగిన సమర్థుడు, ఎప్పుడైనా కోప్పడకుండా ఎప్పుడు ప్రేమతో జాలితో కనికరంతో మరి ఎంతో పాపం చేసిన ఆ స్త్రీని కూడా రాళ్లతో కొట్టి చంపకుండా మరి ఆమెను కూడా మరి ఇంకెప్పటికీ పాపం చేయొద్దని అలా క్షమించగలిగిన అంత ఘనమైన మనసున్న ఆ యేసయ్య గురించి ఆమెకి ఎంతో ప్రేమ ఉంది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే మరి యేసయ్య సమాధికి స్పైసెస్ రాయాలి, సుగంధ ద్రవ్యాలు రాయాలని చెప్పి ఆమె వెతుకుతున్నప్పుడు ఎంతో మరి అక్కడ యేసు ప్రభువే ఆమెకు స్వయాన ప్రత్యక్షమై అమ్మా ఎవరిని వెతుకుతున్నావు అన్నప్పుడు, అయ్యా నేను మరి సిలువ వేయబడిన ఆ యేసయ్య దేహాన్ని ఎవరైనా తీసుకెళ్లారేమో అని చెప్పి చూడండి ఇక్కడ వాళ్ళు నిలబడి ఏడుస్తున్నారు కదా, ఆ ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయితే అప్పుడు మరి స్వయాన యేసు ప్రభువే ఆమెకి ప్రత్యక్షమవుతారు. మరి ఇదిగోండి మరి ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎంత గుడ్ న్యూస్! క్రిస్మస్ అంటేనే మనకి చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే దేవుడే శరీరధారి అయి లోకానికి వచ్చాడు. అయితే దేవుడు మళ్ళీ పరిశుద్ధుడుగా మరి శరీరధారి అయి తను చేయాల్సిన లేఖనానుసారంగా మరణించాల్సిన మరణాన్ని పొంది తిరిగి లేవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఈ తిరిగి లేచిన రిజరెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనకి ఎందుకు విక్టరీ ఇచ్చారు అని అంటే, ఎందుకు దేవుడు మనకి విజయం ఇచ్చారు అంటే చెప్తాను వినండి పిల్లలు. మరి ఈయన మరి ఎందుకు విజయం మనకి ఉంది అని అంటే, యేసు ప్రభు వారు సిలువలో సాతాను తలను చితకదొక్కాడు. ఇంకా మన మీద అప్పుడు వరకు నేరారోపణ చేస్తూ మనల్ని ఎన్నో రకాలుగా శ్రమ పెడుతున్న అపవాది శక్తుల యొక్క ఆ ప్రభావం నుండి, ఆ కట్ల నుండి మనల్ని విడిపించి ఆ యొక్క దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడను కూడా తీసివేసి సాతానుకి మనిషికి ఉన్న ఆ సమీపమైన ఆ యొక్క పాపమును మరణమును ఆయన కొట్టివేశాడు సిలువలో. కాబట్టి ఆయన మృత్యుంజయుడై విజయంతో తిరిగి లేచాడు. కాబట్టి ఈ వైట్ కలర్ విక్టరీ విజయానికి గుర్తు. ఇంకా ఈ వైట్ కలర్ పరిశుద్ధమైన హృదయానికి గుర్తు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే
పరిశుద్ధులుగా ఉండుటకే మనము పిలువబడినాము అని చెప్పి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశ్రయపురంలో కాదేశు అనే ఒక ఆశ్రయపురం ఉంది. మొదటగా ఆ ఆశ్రయపురం పేరు కాదేశు. కాదేశు అంటే పరిశుద్ధత అని అర్థము. కాబట్టి పిల్లలు, మరి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. మరి ఒకనొక సమయంలో ఒక తమ్ముడు అండ్ అక్క ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి ఏం జరిగిందంటే వాళ్ళ తాతయ్య గారు సంతకు తీసుకెళ్లారు. సంతకు అంటే షాపింగ్ లాగా అనమాట, మేళా అంటారు కదా. మరి అలా అంటే విలేజ్లో వీక్లీ వన్స్ ఒకరోజు సంత అంటారు. ఆ రోజు అన్ని రకాల వస్తువులు అక్కడ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. పిల్లలకు కావాల్సిన బొమ్మలు, బాల్స్, కలర్స్ మరి మంచి మంచి ఆట వస్తువులు అన్నీ కూడా అక్కడ అమ్ముతారు. ఇంకా చాలా రకాల మరి ఫుడ్ ఐటమ్స్, తినుబండరాలు కూడా అక్కడ అమ్ముతారు. చాలా బాగుంటుంది పిల్లలు. అయితే సంతలో జంతువులను కూడా అమ్ముతారు. గొర్రె పిల్లలను, గేదెల్ని అలా కూడా అమ్ముతారు అనమాట. అయితే ఈ యొక్క సంతలో వాళ్ళ తాతయ్య గారు పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే ఒక క్యాట్ బాల్ కొనుక్కున్నాడు. క్యాట్ బాల్ అంటే దాంతో పిట్టల్ని వాటిని కొట్టి వాటిని చంపేస్తుంటారు. అంటే అదొక వేటకి వాడే వస్తువు అన్నమాట. కొన్నిసార్లు ఏదైనా పక్షులు వచ్చి ధాన్యాన్ని తినేస్తుంటే, పొలాలలో కోతులు వచ్చి కాయలు తెంచుకొని తినేస్తుంటే, ఈ పక్షుల నుండి, అడవి జంతువుల నుండి పొలాల్లో ఉన్న ఆ పంటల్ని కాపాడుకోవడానికి మోస్ట్లీ ఈ క్యాట్ బాల్ అనేది యూజ్ చేస్తారనమాట. అయితే అట్లాంటిది వాళ్ళ తమ్ముడు కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత వాళ్ళ అమ్మమ్మకి మంచి బాతు, ఆ బాతుకి పిల్లలు ఉంటాయన్నమాట. అయితే ఈ బాతు పిల్లలతో ఆడుకుంటూ ఆ బాబుకి చెట్టు మీద ఉన్న పక్షులు అంత స్టడీగా దొరకట్లేవు, ఈయన రాయి వేసేలోపు అవి వెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పి ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ బాతుకున్న పిల్లలకి మరి వేసి కొట్టి చూడాలి అనుకున్నాడు. అవి చనిపోతాయని కూడా బాబు అనుకోలేదు. వాటిని భయపెట్టాలి అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా అలా వేసినప్పుడు ఒక బాతు పిల్ల చచ్చిపోయింది. అప్పుడు వెంటనే అమ్మమ్మకు తెలిస్తే అది చాలా బాధ. అమ్మమ్మ తిడతారో, నన్ను కొడతారో, మమ్మీకి చెప్పి కొట్టిస్తారో అని చెప్పి భయపడిపోయి ఒక చిన్న గుంట తవ్వి అందులో బాతు పిల్లని పాతి పెడుతుంటే ఇదంతా వాళ్ళ అక్క చూసింది. చూసి ఏం చేసిందంటే ఆ అబ్బాయిని భయపెట్టడం స్టార్ట్ చేసింది. ఏమని అంటే, నువ్వు బాతు పిల్లని చంపావు కాబట్టి ఈ రోజు నుండి నేను చేయాల్సిన పనులు కూడా నువ్వే చేయాలి. నీకేమేమైతే స్నాక్స్ ఉంటాయో, నీకేమేమైతే మరి అమ్మమ్మ స్పెషల్గా పెడతారో అవన్నీ నేనే తినాలి. ఈసారి కానీ నేను చెప్పిన పని నువ్వు చేయలేకపోయినా, నీ స్నాక్స్ నాకు ఇవ్వకపోయినా నువ్వు బాతుని చంపేసావని నేను అమ్మమ్మతో చెప్తానని బెదిరించి రోజు మరి ఆ హాలిడేస్ అయిపోయేంత వరకు కూడా రోజు తనకేమన్నా అమ్మమ్మ పని చెప్తే వెంటనే వాళ్ళ తమ్ముడితో ఆ పని చేయించేది. ఒకవేళ వాళ్ళ అమ్మమ్మ అరే షాప్కి వెళ్ళి ఏవైనా కూరగాయలు తీసుకురమ్మని కానీ ఏదైనా వస్తువులు తెమ్మని కానీ అమ్మాయికి చెప్తే వెంటనే వాళ్ళ తమ్ముడిని బెదిరించేది. నేను షాప్కి వెళ్ళను, నువ్వు వెళ్ళి తీసుకురా, ఎందుకంటే మరి నువ్వు బాతుని చంపావు కదా, అమ్మమ్మతో చెప్తాను అని అంటుంది అనమాట. అందుకని ఈ బాబు భయపడిపోయి ఏం చేస్తాడంటే మరి వాళ్ళ అక్క చెప్పిన పనులన్నీ చేస్తుంటాడు. కొంచెం మరి అక్కడ బయటికి వెళ్ళి పక్కింటి ఆంటీ దగ్గర ఈ వస్తువు పెట్టేసి రమ్మ అని అంటే తమ్ముడిని పిలిచి, తమ్ముడు పక్కింటి ఆంటీకి వస్తువు ఇచ్చేసి రమ్మన్నారు అమ్మమ్మ నన్ను, కానీ నువ్వు బాతుని చంపావు కదా, అది చెప్తాను, ఇప్పుడు వెళ్ళి ఈ పని నువ్వే చెయ్యంటే ఆ బాబు ఆ పక్కింటి ఆంటీకి అది ఇచ్చేసేవాళ్ళు. ఇలా ప్రతి దానికి కూడా పద్దాకా వాళ్ళ అక్కయ్య మరి ఆ యొక్క తను చేసిన చిన్న పొరపాటు అయినప్పటికీ దాన్ని చెప్పి అబ్బాయిని భయపెడుతుండేది. వాళ్ళ అమ్మమ్మ మరి సాయంత్రం కల్లా 2 ప్లేట్లలో మరి అరిసెలు, కజ్జికాయలు అలాంటివి ఉంటాయి కదా పిల్లలు, మరి హాలిడేస్కి ఫెస్టివల్స్ టైంలో వెళ్ళినప్పుడు చేస్తారు కదా పల్లెటూర్లలో, అలాంటి స్నాక్స్ ఏమైనా పెట్టినప్పుడు అవన్నీ తినకు, అవి కూడా నేనే తినేస్తాను, నువ్వు నాకు ఇవ్వకపోయావా, నువ్వు బాతుని చంపావు కదా, నేను చెప్తానంటది అని అంటే ఇంకా బాబు భయపడిపోయి అవి కూడా వాళ్ళ అక్కకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ బాబుకు రోజు నిద్ర పట్టట్లేదు. నేను చేసిన ఒక్క తప్పు వల్ల నేను ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది.
వస్తుంది. అదే నేను ఒప్పుకుంటే ఇంకెప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఇంకా ఒక్కరోజే ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేస్తుంది. ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ కిచెన్లో ఉన్నప్పుడు వెళ్ళి అమ్మమ్మ నేను ఒక తప్పు చేశాను అమ్మమ్మ, సారీ అమ్మమ్మ అంటే, ఏం నాన్న ఏం తప్పు చేసావు చెప్పు అంటే, ఒక బాతు పిల్ల కనిపించట్లేదు కదా మన బాతుకి అంటే, అవును నిజమే, అది ఎవరో ఎత్తుకుపోయారో లేకపోతే ఏ పిల్లి తినేసిందో అనుకున్నానమ్మా అంటే, లేదమ్మమ్మ ఈ క్యాట్ బాల్తో నేను చిన్న రాయేసాను, నేను దాన్ని చంపాలి అనే ఉద్దేశంతో వేయలేదు, దాన్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో వేశాను, కానీ అది చనిపోయింది. మరి నేను ఇలా మట్టిలో పాతి పెట్టేసాను, నేను నీకు చెప్పాలంటే నేను భయపడిపోయానంటే, పర్లేదు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు గుడ్ బాయ్, ఇంకెప్పుడు కూడా అలా తెలిసి తెలియకుండా అది అది మన బాతు పిల్ల కాబట్టి సరిపోయింది, అది పక్కింట్లో వాళ్ళదో ఎవరిదో అయినా ఎవరి వస్తువులకైనా తగిలి ఏదైనా పగిలిపోయినా ఎంత పరిస్థితులు చాలా కష్టంగా ఉండే కదా బాబు, అలాంటి తప్పు పనులు ఇంకెప్పుడు చేయొద్దు, సరే నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు నేను ఎలాంటి పనిష్మెంట్ వేయను అని చెప్పి అమ్మమ్మ చెప్పినప్పుడు ఆ బాబుకి ఎంత సంతోషమైందో, పిల్లలు ఎంత సంతోషం అంటే ఇంకా వాళ్ళ అక్క ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ అక్క వచ్చేసింది, ఇట్రా నేను పడుకొని లేసాను కానీ నా బెడ్షీట్ మడతాయి అనింది వాళ్ళ అక్క. నేనేం మడతాయ్యాను, నీ బెడ్షీట్ నువ్వు మడతాయి అక్క, నా బెడ్షీట్ నేను మడతేస్తాను అన్నాడు. ఏంటి నువ్వు బాతుని చంపావు కదా, నేను అమ్మమ్మతో చెప్తా అంటే, ఆల్రెడీ నేను అమ్మమ్మకి చెప్పేశాను, అమ్మమ్మ నన్ను క్షమించేశారు కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ, నువ్వేం చెప్పినా నాకు బాధ లేదు. ఆ అమ్మాయి భయపడిపోయింది. అలాగే పిల్లలు, నేను ఎందుకు ఈ స్టోరీ మీతో చెప్పానంటే, సాతాను మన మీద అపరాధములు మోపేవాడు. యోబు గురించి మరి ఇంకా మనుషుల గురించి ఎప్పుడు ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్ అని చెప్పి వాక్యంలో ఉంది. మన గురించి అక్యూజ్ చేస్తూ ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు అలా వీళ్ళు ఇలా ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎందుకు క్షేమిస్తున్నావు, వాళ్ళ కోసం ఎందుకు ఎన్ని గిఫ్ట్స్ ఇస్తున్నావు, వాళ్ళని ఎందుకు అంత క్షేమంగా ఉంచుతున్నావు అని ఎప్పుడు కూడా మన మీద సాడీలు చెప్తూ ఉంటాడు. మనకు కూడా సాడీలు చెప్పే అలవాటు చాలా ఉంటుంది కదా, ఊరికే ఒకరి గురించి ఒకరు స్కూల్లో కానీ ఇంట్లో కానీ మరి చెల్లి మీద అక్క మీద తమ్ముడి మీద అన్నయ్య మీద అలా చెప్తూ ఉంటాం కదా, మన ఫ్రెండ్స్ మీద. అలా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు పిల్లలు. కొన్నిసార్లు పొరపాట్లన్నీ అందరికీ జరుగుతుంటాయి కదా, మరి తెలిసో తెలియకో మీ పెన్సిల్ తీసుకొని రాసుకున్నారనో, మీ వాటర్ బాటిల్లో వాటర్ తాగారనో, మీ స్నాక్స్ తిన్నారనో, మరి ఆకలి తిన్నారేమో, దాహమై తాగారేమో, వాళ్ళు కూడా తెచ్చుకున్నప్పుడు నాకు ఇస్తున్నారు కదా అని చెప్పి క్షమించేయండి, లేదంటే అలా చేయకండి ఎప్పుడు అని చెప్పండి. అంతేగాని ఇంకెప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇలా ఉంటే ఒక బంధకాల్లో మనం ఉండిపోతాం, మనం ఎప్పుడు సాడ్గా ఉండిపోతాం. చూడండి వాళ్ళ అక్క అలా చేసి చేసి సాడ్ అయిపోయింది, కానీ ఈ తమ్ముడు ఒక్కసారి క్షమాపణ అడిగేసి ఆయన హ్యాపీ అయిపోయాడు. అందుకే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సత్యం ఎవరు అంటే, ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని యేసయ్య చెప్పారు. నేనే మార్గమును సత్యమును జీవమును. యేసయ్యలో కొంచెం సత్యం ఉంది అని వాక్యం చెప్పట్లే, ఆయనే సత్యము అని చెప్తుంది. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే మనల్ని కూడా సత్యంలోకి తీసుకొస్తాడు, సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు. అప్పుడు మనము చాలా ఫ్రీగా హ్యాపీగా సంతోషంగా జీవించవచ్చు. ఏ బంధకాలు ఏ యొక్క గిల్టీ ఫీలింగ్ అనేది మన మనసులో లేకుండా యేసయ్యతో మనం చేసిన పొరపాట్లన్నీ చెప్పి క్షమాపణ వేడుకుంటే ఆయన రక్తంతో మన హృదయాన్ని కడగమని చెప్తే, మరి ఈ రెడ్ కలర్ చూసారా పిల్లలు, ఈ రెడ్ కలర్ పోయి ఏ కలర్ వచ్చేస్తుంది నాన్న, వైట్ కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ రెడ్ పేజెస్ నేను చూపిస్తున్నాను, ఇక్కడ వైట్. కాబట్టి మరి ఈ యేసయ్య రక్తంలో మనం కడగబడితే మనకు విజయం. మనం కూడా మరి పాపంతో మృతమైపోయిన మన శరీరాలు కూడా మరి రిజరెక్టెడ్ బాడీస్గా మరి మహిమ శరీరాలను దాల్చుకుంటాయి. ఒకనొక దినాన మనం మరణించిన తర్వాత కానీ, లేదంటే యేసయ్య రాకడలో మనం ఎత్తబడుతున్న సమయంలో మరి ఈ యొక్క మరి మట్టి శరీరం పాపభూయిష్టమైన శరీరాన్ని మనం విడిచిపెట్టి మన ఆత్మ మహిమ శరీరాలను ధరించుకుంటుంది. మరి ఎప్పుడు కూడా దుఃఖం లేని మరి సంతోషమైన పరలోక రాజ్యం. మనం ముందుగా ఎల్లో కలర్ గురించి నేర్చుకున్నాం కదా, అక్కడ దుఃఖం ఉండదు, చీకటి ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు, మరణం ఎప్పటికీ ఉండదు, కన్నీరు అనేది ఉండదు. అలాంటి మంచి రాజ్యంలోకి మనము అర్హులం అవుతాము. కాబట్టి యేసయ్య మనకిస్తున్న ఈ అత్యధికమైన విజయము మనము పొందుకొని మరి ఈ యొక్క విజయంలోనే ఉన్న ఆనంద రహస్యాన్ని అనేక మందికి తెలియజేయడానికి ఈ మాటలు లేని పుస్తకాన్ని ఉపయోగించి మీరు సువార్త చెప్పవచ్చు. మరి ఇంకా మనకు
ఒక కలర్ మిగిలిపోయింది, గ్రీన్ కలర్ కదా. మరొకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందామా. ఫస్ట్ కలర్ ఈజ్ ఎల్లో, పరలోక రాజ్యానికి గుర్తు. కానీ అక్కడికి మనం వెళ్ళలేము, ఎందుకంటే మనకి అర్హత లేదు. ఎందుకు అంటే మన హార్ట్ బ్లాక్ కలర్లో ఉంది, మనం పాపం చేసాం కాబట్టి. మరి బ్లాక్ కలర్ ఎలా పోతుంది? ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పద్ధతులు ఎంతోమంది చూపించారు, కానీ అవేవి కూడా ఈ యొక్క బ్లాక్ని క్లీన్ చేయలేకపోయాయి. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తం మాత్రమే పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి అలాగ చేసిన తర్వాత మన హార్ట్ వైట్ కలర్లోకి మారుతుంది. వైట్ కలర్ అంటే మరణం మీద, సాతాను మీద, లోకం మీద, పాపం మీద మనము అత్యధిక విజయాన్ని పొందుకొని మరి యేసయ్యలో ఆయనలాగా మరి పరిశుద్ధంగా, నీతిగా, శాంతిగా, సమాధానంగా ఎల్లప్పుడూ కూడా మరి ఆయనతో సహవాసం చేస్తూ మరి పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అటువంటి విజయోత్సాహము దేవుడు, మరి ఎటువంటి జయ జీవితంను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్నారు కదా పిల్లలు, మరి ఈ యొక్క తెలుపు రంగు గురించి ఎలాగ దేవునిలో మనము మరి విజయవంతమైన జీవితం జీవించగలమో. కాబట్టి ఈ యొక్క వైట్ కలర్ గురించి ఒక చిన్న పాట మనం నేర్చుకుందాం. మరి ఈ విజయం గురించి ఒక చిన్న పాట మనం నేర్చుకుందాం. వీరులం వీరులం యేసురాజు వీరులం, యేసులోనే ఉంది మాకు విజయం. వీరులం వీరులం యేసురాజు వీరులం, యేసులోనే ఉంది మాకు విజయం. సాతాను పైన, లోకాశల పైన, సాతాను పైన, లోకాశల పైన విజయమే విజయమే మాకు విజయమే. విజయమే విజయమే మాకు విజయమే. వీరులం వీరులం యేసురాజు వీరులం, యేసులోనే ఉంది మాకు విజయం. వీరులం వీరులం యేసురాజు వీరులం, యేసులోనే ఉంది మాకు విజయం. పాపము పైన, మరణము పైన, పాపము పైన, మరణము పైన విజయమే విజయమే మాకు విజయమే. విజయమే విజయమే మాకు విజయమే. వీరులం వీరులం యేసురాజు వీరులం, యేసులోనే ఉంది మాకు విజయం. వీరులం వీరులం యేసురాజు వీరులం, యేసులోనే ఉంది మాకు విజయం. విన్నారు కదా పిల్లలు, మరి విజయవంతమైన జీవితం దేని మీద మనకు విజయం వచ్చిందో ఈ పాట ద్వారా మనకి మరొకసారి జ్ఞాపకం చేసినట్లుంది కదా పిల్లలు. కాబట్టి ఈ పాటలు కూడా మీరు చక్కగా నేర్చుకోండి, మీ సండే స్కూల్లో పాడండి. అలాగే సండే స్కూల్ టీచర్స్ అయిన వాళ్ళు కూడా మరి ఈ పాటలు మీ యొక్క సండే స్కూల్ పిల్లలకి నేర్పించగలరని మనవి చేస్తున్నాను. మరి చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమం కోసం మీరు ప్రార్థించండి. మీ వంతు ప్రయత్నం మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్నారుల నేస్తం మన స్నేహితుడేసయ్యా.